మరి మాజీ శాసనసభ్యులు అయితే జక్కంపూడి ఈ పేరు మర్చిపోయి చాలా రోజులైంది. మరి మాకు వార్నింగ్లు ఇస్తున్నావా? మరి ఏంటో అధ్వర్యం నీ రౌడీజం గతంలో చూపించావు, నీకు తగిన బుద్ధి చెప్పారు ప్రజలు, ఇంటికి పంపేశారు. మళ్ళీ జక్కంపూడి తల బిరుసు ఎమ్మెల్యేలు ఎవరైనా సరే చాలా సంయమనంగా పాటించి పండగ వాతావరణంలోనే 3 రోజులు జరపడం జరిగింది. 10 కోట్ల అవినీతి చేశారన్న. 10 కోట్ల అవినీతి చూపించు నీకు దమ్ముంటే. గతంలో కూడా మాజీ ఓనర్ని చంపేసి డబ్బు తెచ్చేయడన్నా మా ఎమ్మెల్యే గారిని. అంతేకాకుండా సత్యసాయిబాబు దాంట్లో డబ్బులు తెచ్చేసుకున్నారన్న. అదేది నిరూపించలేకపోయావు. ఒక ఓటు తేడా వస్తే ఓడిపోయి ఇంటికి పోతానన్న. ఓడిపోతే రాజీనామా శాశ్వతంగా రాజకీయాలు శాశ్వత చెప్పేసి వెళ్ళిపోతానన్నా. అది చేయలేవు. సవాళ్ళు విసురుతావు కానీ ఏది స్వీకరించావు. నిన్ను ఎంతగా పక్కన కూర్చోబెట్టారు రాజనగరం నియోజకవర్గ ప్రజలు. కాబట్టి జక్కంపూడి అంటే భయపడేవాడు ఎవడూ లేడు, చిన్న బొడ్డోడు కూడా లేడు ఈ రోజుల్లో. మరి ఇంకా జక్కంపూడి అనే పేరు వాడుకుని ఏదో భయపెట్టాలని చూస్తే ఎవరు సహించరు. దయచేసి మా బొత్తుల బలరామకృష్ణ గారు అభివృద్ధిలో దూసిపోతున్నారు. ప్రతి గ్రామంలో కూడా MGNRGS నిధులు రాష్ట్రం నుంచి అయితేనేమి కేంద్రం నుంచి అయితేనేమి తెచ్చి ప్రతి విలేజ్కి కూడా 20 నుంచి 30 లక్షలు, మా గ్రామం అయితే 60 లక్షల రూపాయలు ఇచ్చి చాలా అభివృద్ధి పథకాలు నడుపుతాం. సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి ప్రతి అభివృద్ధి కార్యక్రమం నడుపుతున్నారు. ఆయన పని రాక్షసుడు బొత్తుల బలరామకృష్ణ గారు. ఇక్కడ నుంచి ఇంత ఫైల్స్ పట్టుకెళ్తారు విజయవాడ. ఏంట్రా ఈయన ఇన్ని ఫైల్స్ పట్టుకెళ్తాను, దాని ప్రతిఫలం 6 నెలల్లో చూపించాం. వెళ్ళండి, మీకు ఏమైనా చేత అవుతే ప్రతి గ్రామంలో కూడా చెక్ చేసుకోండి. ప్రతి గ్రామంలో కూడా వానసాపట్టే ప్రతి సింగిల్ టైంలో ప్రతి ఊళ్ళో కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. చెక్ చేసుకో. నువ్వు ఎక్కిన సంవత్సరానికి కానీ ఏమో పదట్లేదు. అవి కూడా రైతు భరోసా కేంద్రాలు ఎవరికి ఉపయోగపడినవి కట్టారు మీరు. మా బలరామకృష్ణ గారు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి విలేజ్ లో కూడా సీసీ రోడ్లు నిర్మాణం జరుగుతుంది. సర్పంచ్గా ఎన్నికైన తర్వాత 5 ఏళ్లలో మా వంక ఎవడో చూడలేదు. ఈ 4 ఏళ్ళు గడిచిపోయిన రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి శాఖ మినిస్టర్ అయిన తర్వాత ప్రతి ఒక్క అకౌంట్ లో కూడా బ్రహ్మాండమైన నిధులు పడుతున్నాయి. వీధి రేట్లు వేసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న రోజు చాలా రోజులు ఉన్నాయి. ఈ జగన్ గవర్నమెంట్ లో అయితే కుక్కల కంటే హీనంగా చూశాడు సర్పంచుల్ని. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫండ్స్ వస్తున్నాయి, 14-15 ఆర్థిక సంఘం నిధులు వస్తున్నాయి, అభివృద్ధి చేయగలుగుతున్నాం. ముఖ్యంగా రాజనగరం నియోజకవర్గం రాబడికి బొత్తుల బలరామకృష్ణ గారు పని రాక్షసుడు. ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా సరే ఇంటింటికి వెళ్ళి మరి ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే నీ ఆఫీసులు ఇచ్చేవాడు భయ్యా నువ్వు జక్కపూడి రాజా. ఈయన ప్రతి ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్, అడిగి మరీ ఇస్తున్నావు. గమనించుకో ఒకసారి. నువ్వు దోచేసావు, తినేసావు పొలం అని. నీకులాగా అందరూ అడగకుండా పండగల్లో ఎవరైనా 10 కోట్ల రూపాయలు కోడి పందాలకు వస్తాయా? రాష్ట్రం మొత్తం మీద రావండి. టర్నోవర్ ఎంత ఉండదో సరదాగా ఆడుకున్నారు. మీ కాలంలో అయితే మరి హిందుత్వాన్ని గౌరవించేవారు కాదు కాబట్టి రకరకాల చేష్టలు చేశారు. పైగా ఏంటి, అంబేద్కర్ ఓడిపోయారు, నేను ఓడిపోయారు. అంబేద్కర్ మాట్లాడ్డాక మన హారత ఉండదు. మన చిన్న స్థాయి నాయకులు. ఆయన ప్రపంచాన్ని శాసించిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన పేరే ఉచ్చరించాలి, జట్టు ఉచ్చరించాలి. అలాంటిది ఆయన ఓడిపోయారని ఉన్నావు. ఆయనతో పోల్చుకో, చాలా పొరపాటు నువ్వు. మన గ్రామ స్థాయి నాయకుడు కూడా కాదు నువ్వు. అదృష్టం ఏదో ఎమ్మెల్యే అంతే. దయచేసి ఇక్కడతో కట్టుపెట్టుకుంటే సరే, లేదంటే కనుక ఖచ్చితంగా నీ ఇంటి కూడా ధర్నా చేస్తాం. ఈసారి నీ ఇంటి వద్ద ధర్నా చేస్తాం. ఇందు మూలంగా అందరూ కూడా గమనించి వాళ్ళు వైసీపీ పార్టీ వారు మనల్ని సైడ్ ట్రాక్ పట్టించి మన అభివృద్ధిని పక్కదో పడితే చూస్తున్నారు. ఎవరు కూడా ట్రాక్ లో పడొద్దు. మన అభివృద్ధి జయంగా ముందుకెళ్తాం. మళ్ళీ 5 ఏళ్ళు కూడా మనమే బొత్తుల బలరామకృష్ణ గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా అన్వేషించుకుంటున్నాం. సరే నిజం కాంది ఆరోపిస్తుంటాడండి. అతను సవాల్ చేస్తే నిలబడలేడు. గతం నుంచి కూడా ఇంకా అలవాటు, ఫస్ట్ నుంచి అలవాటు. మట్టి అనేది ఇంకా అన్ని చెరువులు నిండిపోయినాయి. ఇప్పుడు మట్టి తీయడానికి కూడా ఎక్కడ ఛాన్స్ లేదు. ఒకవేళ తీసినా కూడా మట్టి తీసేసాడు విత్ పర్మిషన్. అతను ఇచ్చిన టెంపరీ పర్మిషన్ అయితే ఇప్పుడు ఏదైనా అక్కడక్కడ జరగచ్చు. అంతేగాని గతంలో అతను తినేసిన అలవాటు ఉంది కాబట్టి ఎదురోడు కూడా అలా కనపడుతున్నారు. అతనికి గెలుస్తాల విషయం అవాడికి దొంగ పట్టాలు ఇచ్చారండి రాజనాన్ని. అయితే అసలు దూరం పెట్టాలని సంతకం చేసి చేయడు. ఎంఆర్ఓ సంతకం లేదు, ఒక ఆర్డీఓ సంతకం లేదు, ఒక కలెక్టర్ సంతకం లేదు. 470 పట్టాలు ఇచ్చినట్టు రాస్తున్నారు. కానీ ఎక్కడ కూడా 16 మందికే పట్టాలు ఇచ్చారు. అది తీసుకున్న కూడా 16 మందే తీసుకున్నారు. ఒక దూరం పెట్టాలి ఇంట్లో 270 పట్టాలు ఇయ్యాలకే ములుగుతున్నాయి. ఆ పట్టాల పరిస్థితి ఏంటో తెలుసండి. ఆ పాపం కొంతమందికి అమాయకులకి ఇళ్ల స్థలాలు ఇచ్చేసామని చెప్పేసి ఖాళీ వాటి మీద సంతకాలు చేసి ఇచ్చేసారు. అవి ఎట్టుకుని పాపం ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. మాకు కరెంట్ కావాలని, అది కావాలని. నువ్వు ఇచ్చింది ఇళ్ల స్థలాలు ఇచ్చారు. జగన్ గవర్నమెంట్లో ఇళ్ల స్థలాలు ఇచ్చావు. ఎక్కడైనా పూర్తి స్థాయిలో ఇచ్చారా?